మాటలు ఆ తండ్రికి అర్థం కాలేదు. నీకు లేనిది కుడి చెయ్యే కదా నాన్న, నేను నీ కుడి చేతినవుతా అంది. కళ్ళ వెంట నీళ్లు ఎక్కువై ఎల్లయ్యకు మరీ చదువుకో బిడ్డా అంటే, లేదు నాన్న, మన ఇద్దరం కష్టపడదాం, తమ్ముళ్లను చదివిద్దాం, పద ఆటోతి అంటూ తండ్రికి బాసటగా నిలిచింది. తన కోసం బిడ్డ చదువును పనంగా పెట్టిందని బాధపడాలో, పరాయి వాళ్ల ముందు చేయి చాపకుండా బిడ్డే పెద్ద కొడుకై కుటుంబ భారం నెత్తికి ఎత్తుకుంటుందని ఆనందపడాలో తెలియని ఎల్లయ్య కదిలాడు, ఆటో తీశాడు. కుడివైపు బిడ్డను కూర్చోబెట్టాడు, ఎడమవైపు తాను కూర్చున్నాడు. క్లచ్, గేర్ తాను ఆపరేట్ చేస్తుంటే ఎక్సిలేటర్ ఎలా ఆపరేట్ చేయాలి, బ్రేక్ ఎలా వేయాలి అని ఊర్మిళకు నేర్పించాడు. బతుకు బండిని రోడ్డుకు ఎక్కించాడు. ఎవరి ముందు చేయి చాపకుండా జీవితమనే ఆటోను ముందుకు నడిపిస్తున్నారు. అయితే ఎవరైనా దాతలు సాయం చేసి తమకు కొబ్బరికాయలు అమ్ముకునే దుకాణం పెట్టించినా, తన భర్త వైద్య ఖర్చులు భరించినా ఊర్మిళను మళ్లీ చదివిస్తామంటోంది ఎల్లయ్య భార్య. ఏది ఏమైనా కష్టకాలంలో తండ్రిని బాసటగా నిలిచి నిజమైన గుడిభుజం అనిపించుకుంది ఊర్మిళ. ఆయనకు 6 నెలలు అవుతుంది పక్షవాతం వచ్చి. 4 నెలల దాకా ఇబ్బంది అయింది. ఇంటికాడ ఉంటుంది తినడానికి, నాకు ఏంది లేదు, బియ్యం లేవు, కూరగాయలు, ఆయనకు మందులకి చాలా ఇబ్బంది ఉండేది. చుట్టుపక్కలతో కూడా ఆడుకొని తిన్నాము 4 నెలల దాకా. ఎట్లా అని కొంచెం మా పాపని చదువు 9 చదివింది. జర వాళ్ళ డాడీకి సాయం చేస్తే జర మందులకు డబ్బులు లేవని కొంచెం సాయం చేస్తాను. మా పాపని ఇలా డాడీ కూడా తీసుకొచ్చాను. గట్ నేను కొబ్బరికాయలు అమ్ముకుంటామని నేను వచ్చాను. కొబ్బరికాయలు అమ్ముకుంటాను. 9 చదివినాము. ఈయనకు ఇబ్బంది ఉండే సార్. ఇబ్బంది ఉంటే ఇంకా మందులకి ఏం లేకుండే, మందులు వేసుకోకుంటే ఇంకా మొత్తం లేసలేడు. ఎట్లా అని కొంచెం సాయం చేస్తాను. మా పాప తీసుకొని వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ రాపిస్తామని అట్లా చేసాను. సర్నగిరిలో కొబ్బరికాయలు అమ్ముతాను. ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నాం మీరు? ఏం చేస్తాను, నేను కొబ్బరికాయలు అమ్ముతాంటే అక్కడ గుడికాడ అమ్మినమ్మన్నది దాకా అయితే అక్కడ అమ్మనిస్తలేదు. నాకేం ఈయన చెయ్యి కోసం ఏమన్నా సాయం చేయాలి, ఎవరన్నా పెద్ద మనుషులు ఉంటే సాయం చేయాలి సార్. సహకరించాలి. పక్షవాతం వచ్చింది, చెయ్యి లేసలే, మందులకు నడపడానికి ఆధారం చేయాలి సార్. మీరు ఏమన్నా చూపించాలి మా ఆయన. ఈ మధ్యలో పక్షవాతం వచ్చింది. అటు నడుపు బట్టి చంద్రులైంది. ఒక 18 ఏళ్ళు అయింది. అందుకంటే ముందు డాక్టర్ నడుపు ఈ మధ్యలో ఇప్పుడే పక్షవాతం వచ్చి చాలా బాధ అయింది. స్వర్ణగిరి టెంపుల్ పడి కొంచెం 1 నెల రోజులు మంచిగా అయింది. నాకు తినడానికి తిండి లేకుండే, మందులకు కూడా డబ్బులు లేకుండే. 1 నెల రోజులు కొబ్బరికాయలు అమ్ముకున్నాం. చాలా బాగా గడిచింది కాలం. లోపల ఎవరు కాంట్రాక్ట్ పెట్టిరట, వాళ్ళు ఎలుగొట్టేసారు. ఎలుగొట్టేసినాక మళ్ళీ రోడ్డు వచ్చాను. ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. ఇక కొబ్బరికాయలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి. ఇప్పుడు నీ పెద్ద కూతురా? మా పెద్ద అమ్మాయి. ఆమె ఎందుకు ఉంటుంది నీతోనే? 9th క్లాస్ చదువుకుంది. నాకు నచ్చలేదు కాబట్టి ఒక చేయి కాలు ఒక సైడు ఆమెనే, అటు బ్రేక్ ఆమెనే పడుతుంది, బైక్కి ఎక్సిలేటర్ ఇస్తుంది. నేను గేర్ వేసుకుంటా, క్లచ్ పట్టుకుంటా. ఒక సైడ్ ఆమె. పాప స్కూల్కి పోతలేదా? స్కూల్ బంద్ అయిపోయింది. ఇప్పుడు స్కూల్కి పోతే కాలం నడవది, ముందుకు సాగదు. అందుకే పని చేసిన. నేను మంచిగా అయినాక ఇట్లా మళ్ళీ చదివిస్తాను. నేను ఎక్కువ చేయకుండా మాట్లాడలేను. ఎక్కువ మాట్లాడితే వాయిస్ వస్తుంది. పరిస్థితి ఇదే. ఇప్పుడు ఎవరైనా దాతలు సాయం చేస్తే నేను మంచిగా వరకు నేర్చుకుంటాను.
త్వరలోనే వారి కష్టాలు తీరి ఊర్మిళ మళ్ళీ బడికి వెళ్ళాలని కోరుకుందాం. For more videos like this, subscribe Big TV channel.